అనంతపురంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు న్యాయ సాధన సభగా నామకరణం చేసినట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. అనంతపురంలో ఆయన సభాస్థలాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. దేశ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. 2009 ఎన్నికలకు అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో సాగిన ఎన్నికల ప్రచారాన్ని సెంటిమెంట్గా తీసుకొని అనంతపురం నుంచి ప్రచారం మొదలు పెడుతున్నట్లు చెప్పారు. అనంతపురంలో జరిగే ఈ న్యాయ సాధన సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని అన్నారు. Good morning, క్యాంపెయిన్ ప్రచారాన్ని అనంతపురం నుంచి ప్రారంభించబోతున్నాం. ప్రధానంగా 2009 ఎన్నికలకు సంబంధించి ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల క్యాంపెయిన్ని 2008లో కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఇదే అనంతపురంలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అదే సెంటిమెంట్ను పురస్కరించుకుని ఈరోజు అనంతపురంలో తిరిగి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో పార్టీ పెద్దలు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. జరగబోయేటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నూతన స్కీమ్ని అనౌన్స్ చేయబోతున్నారు. సో వారు రేపు దాన్ని అధికారికంగా లాంఛనంగా అనౌన్స్ చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 1,50,00,000 మంది పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ లబ్ధి జరిగే విధంగా ఒక గొప్ప స్కీమ్ని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా కానుగ్గా ఇవ్వబోతోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల కోసం, అట్టడుగు వర్గాల కోసం, మైనార్టీల కోసం, మహిళల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ. రేపు జరగబోయేటువంటి ఈ సమావేశానికి న్యాయ సాధన సభగా నామకరణం చేయడం జరిగింది. దాని మీదే మేమంతా కూడా న్యాయం కోసం రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ముందు భారత్ జోడో న్యాయయాత్ర అనేటువంటి చేస్తున్నారో దాంట్లో భాగంగానే, దానికి అనుసంధానంగానే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షులు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. సామాజిక న్యాయం కానీ, ఆర్థిక న్యాయం కానీ, రాజకీయ న్యాయం కానీ, దానికోసమే కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే దీనికి న్యాయ సాధన సభ అనేటువంటి పేరుతోటి ఈ సమావేశాన్ని మేము నిర్వహించబోతున్నాం. కర్ణాటకలో మేము 5 గ్యారంటీస్ ఇచ్చాము, తెలంగాణలో 6 గ్యారంటీస్ ఇచ్చాము. అదేవిధంగా రేపు మా కాంగ్రెస్ అధ్యక్షులు వారు ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ని అనౌన్స్ చేయబోతున్నారు. సో అది వారు రేపు అనౌన్స్ చేస్తారు.